హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ పోస్టల్ జీడిఎస్కి సంబంధించిన జాబ్స్ రావడానికి కట్ ఆఫ్ మార్కులని ఎన్ని ఉండాలి, ఎన్ని మార్క్స్ ఉన్నట్టయితే, ఎంత పర్సంటేజ్ ఉన్నట్టయితే ఈ యొక్క జాబ్ వచ్చేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి చాలామంది వీడియోస్ చూస్తున్న మిత్రులు అడగడం అయితే జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ని ఇప్పుడు నేను మీకు అందిస్తాను. 2024లో రిలీజ్ అయినటువంటి రిజల్ట్ని ఆధారంగా చేసుకొని ఎంత కట్ ఆఫ్ ఉంటే ఏ స్టేట్లో వచ్చేటటువంటి అవకాశం ఉంది అనే దాన్ని నేను మీకు ఈ వీడియోలో వివరిస్తాను. పూర్తిగా చివరి వరకు వీడియోని చూడండి. నేను ఈ మొబైల్లో ఆన్లైన్ జీడిఎస్ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి అని ఈ థంబ్నెయిల్తో వీడియో అనేది చేయడం జరిగింది. ఈ వీడియోను చూసి మీరు మీ మొబైల్ ఫోన్లోనే ఈ జీడిఎస్కి అప్లై అయితే చేసుకోగలుగుతారు. అలాగే ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఉన్నది ఉన్నట్టుగా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి ప్రతి వీడియో కూడా మీ వరకు రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇక వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇది జీడిఎస్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. 3వ తారీఖు 3వ నెల 2025 వరకు అప్లికేషన్ డేట్ అయితే ఉంది. ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదో మన ఛానల్లో అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలో వీడియో ఉంటుంది, చూసి చేసుకోండి. అలాగే ఏ డివిజన్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ స్టేట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అవి ఎక్కడెక్కడ ఏ ప్లేస్లో ఖాళీ ఉంది అనే పూర్తి వివరాలని నేను మీకు వీడియో రూపంలో చేసి పెట్టాలి అనుకుంటున్నాను. ఈ వీడియో ఎంతమందికి అవసరమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్స్ ఆధారంగా మీకు అవసరం ఉన్నట్టయితే ఆ వీడియో నేను చేసి పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి చూసినట్టయితే జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జూలై 2024 షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఉంది కదా. ఇక్కడ యారో మార్క్ ఉంది, దీనిపైన టచ్ చేసినట్టయితే మనకి అన్ని స్టేట్స్ అనేది చూపించడం జరుగుతుంది. ఇందులో ఇప్పుడు ప్రజెంట్ మాది తెలంగాణ కాబట్టి నేను తెలంగాణ స్టేట్ మీద టచ్ చేయగానే ఇక్కడ 6 లిస్టులను అయితే రిలీజ్ చేయడం జరిగింది రిజల్ట్లో భాగంగా. ఈ 6 ఎందుకు వస్తాయి అంటే, ఫస్ట్ లిస్టు ఒకటి ఇస్తారు, ఇచ్చిన తర్వాత అందులో చాలామంది జాయిన్ అనేది కారు, సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అనేది జాయిన్ అవ్వకపోవడం వల్ల ఈ లిస్టులు అనేది పెరుగుతూ పోతుంటాయి. అక్కడ ఉన్నటువంటి ప్రతి పోస్ట్ని కూడా ఫిల్ చేయాలి. సో దానికోసం వాళ్ళు ఎన్ని లిస్టులైనా కూడా ఇచ్చేసి ఫిల్ చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా 6 లిస్టుల వరకు తెలంగాణలో రావడం అయితే జరిగింది 2024లో. ఇక్కడ మనం ఒక లిస్ట్ని ఓపెన్ చేసి చూసుకుందాం. ఇది లిస్ట్ 6 జూలైలో వచ్చినటువంటి రిజల్ట్ ఇది. ఇక్కడ చూడొచ్చు, డివిజన్ ఉంది, ఆఫీస్ నేమ్ ఉంది, పోస్ట్ నేమ్ ఉంది, పోస్ట్ కమ్యూనిటీ, క్యాస్ట్, రిజిస్ట్రేషన్ నెంబర్. మీరు అప్లై చేసుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. అది ఇక్కడ ఇది పర్సంటేజ్, ఎంత పర్సంటేజ్ ఉంటే జాబ్ సెలెక్ట్ అయ్యారు అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ ఇది ఏంటి అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇది మీరైతే ఇప్పుడు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఈ యొక్క డివిజన్కి వెళ్ళి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇలా కిందికి స్క్రోల్ చేసుకుంటూ చూస్తూ వెళ్ళినట్టయితే మీకు ఇక్కడ ఎంత పర్సంటేజ్ ఉన్నవారికి వస్తుంది అనేది అర్థమవుతుంది. ఇక్కడ లోయెస్ట్ అయితే మనకి ఇప్పటివరకు 92.15, ఇక్కడ ఒకటి 90.25 ఉంది. ఈ విధంగా తెలంగాణ స్టేట్ మొత్తాన్ని కూడా నేనైతే మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ 91 పాయింట్ కూడా ఉంది. ఈ విధంగా చూసుకొని మీరు అదర్ స్టేట్లో కూడా అప్లై చేసుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇందులో ఏ స్టేట్కి అయితే తక్కువ మార్క్స్కి జాబ్ వస్తుందో ఆ స్టేట్లో పెట్టుకోవడం అయితే బెటర్. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఆ జాబ్ అక్కడికి వెళ్ళి కూడా చేసుకుందామనే ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అక్కడ పెట్టుకోవడం అయితే మంచిది. ఇక్కడ నేను థంబ్నెయిల్లో చెప్పినట్టుగా 80% ఉన్న వాళ్ళకి కూడా జాబ్ వచ్చింది అని చెప్పేసి అయితే చెప్పాను. అది ఏ స్టేట్లో వచ్చిందో కూడా చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జూలై 2024 జార్ఖండ్ సర్కిల్. నేను జార్ఖండ్కి సంబంధించినటువంటి రిజల్ట్ని ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఇలా కిందికి స్క్రోల్ చేస్తూ వెళ్ళండి. ఇక్కడ ఒకటి 86% ఉన్న వాళ్ళకి కూడా జీడిఎస్ జాబ్ అనేది రావడం జరిగింది. ఇంకా కిందికి స్క్రోల్ చేసినట్టయితే మనకి ఇక్కడ 89, అదేవిధంగా ఇంకా కిందికి స్క్రోల్ చేస్తూ చూస్తూ వెళ్ళినట్టయితే లోయెస్ట్ ఇక్కడ 81.7% ఉన్న వాళ్ళకి కూడా జీడిఎస్ జాబ్ అనేది రావడం జరిగింది. అంటే 80% ఉన్నా కూడా ఈ యొక్క జాబ్ అనేది వచ్చేటటువంటి అవకాశం ఉంది. అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళకి కూడా రావచ్చు, లేదు అంటే రాకపోవచ్చు. అది దేని మీద ఆధారపడి ఉంటుందంటే, మీ ముందు ఉన్న వాళ్ళు, ఎక్కువ మార్క్స్ ఉన్న వాళ్ళు జాబ్ సెలెక్ట్ అయినా కూడా చాలామంది ఈ జీడిఎస్ పోస్టులకైతే వెరిఫికేషన్కి వెళ్ళడం లేదు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ 10/10 పాయింట్స్ వచ్చిన
వాళ్ళు ఏదో సాఫ్ట్వేర్కో సంథింగ్ ఆ వేలో వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయి ఉంటారు. టైంపాస్కి ఇక్కడ అప్లికేషన్ అయితే పెట్టుకుంటారు. అలాంటి వాళ్ళు ఈ జాబ్ సెలెక్ట్ అయిన తర్వాత వెరిఫికేషన్కి వెళ్ళట్లేదు, ఈ జాబ్లో జాయిన్ అనేది కావట్లేదు. ఎందుకంటే దీనికి కొంచెం శాలరీ తక్కువ ఉంటుంది కాబట్టి టాపర్స్ అంతా కూడా హయ్యర్ శాలరీ ఉండేటటువంటి జాబ్స్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. కాబట్టి ఇక్కడ ఈ విధంగా జరిగేటటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి తక్కువ మార్క్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నన్ను పదే అడుగుతున్నటువంటి క్వశ్చన్ 50% ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. మీకు కేవలం 10th క్లాస్ సర్టిఫికెట్ ఉంటే, మేము పాస్ అయినట్టు సర్టిఫికెట్ ఉన్నట్టయితే సరిపోతుంది, మీరు అప్లై చేసుకోవడానికి అనేది అవకాశం ఉంటుంది. ఇక జాబ్ వస్తుందా రాదా అనేది మన యొక్క మెరిట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ ఉంటాయి, అక్కడ కూడా నన్ను మీ డౌట్స్ అడగవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.